నా కొడక వాడికి లేని ఆలోచనని నువ్వెందుకు రెచ్చావు? ఇలా జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్యా. ఊరికే లాజిక్ చెప్తే ఇలా లేపేస్తాడు అనుకుంటావా? వాడు పారిపోయే రకం కాదు. వాడు పారిపోయాడంటే వాడి దగ్గర ఏదో స్కెచ్ ఉంది. మీరు ఊరుకోండి సార్, ఎందుకు భయ్యా టెన్షన్ పెడతారు? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు. ఆ మేజర్ గారు ఫోన్ చేసి తన కొడుకుతో మాట్లాడాలంటే ఏం చెప్పాలో అది ఆలోచించండి. ఆ ఫోను మేజర్ గారేనా భయ్యా? అవునరా. నన్ను చూస్తామే, తొందరగా ఆన్ చేసేవాడు చెప్పు. చెప్పు చెప్పు. హలో బాబా, నా కొడుకు ఒకసారి ఫోన్ ఇవ్వు. నా దగ్గర లేడు, నేనెక్కడో బయట చచ్చా. అయినా నేనేమన్నా నీ కొడుకు పియేనా? అస్తమాన ఫోన్ చేయకుండా పచ్చుడు. ఐమ్ సారీ, నా కొడుకుతో మాట్లాడాకే పని మొదలు పెడతాను. హలో హలో హలో. ఏమన్నాడు భయ్యా? కొడుకుతో మాట్లాడాకే పని మొదలు పెడతా అన్నాడా? కోతలో నేను చంపేమన్నాడు. ఎలా నీకు అది ముందే తెలుస్తున్నాయి? అయ్యో భయ్యా, నాకు ఒక అవకాశం. హైదరాబాద్ లో వాడికి సంబంధించిన తల్లినో చెల్లినో వాడి ఫ్రెండ్నో ఎవరినో ఒకరిని తీసుకొస్తాను. ఎలా తీసుకొస్తావురా? హైదరాబాద్ లోనే రసూల్ అనే వాడి గ్యాంగ్ ఉంది, అందులో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి ద్వారా తీసుకొస్తాను. రసూల్ గ్యాంగ్ లో ఎవడు మిగలేదు, మొత్తం అందరిని వాడే చంపేశాడు. ఏమండి మీరు అసలు పాజిటివ్ గా మాట్లాడరా? మొత్తం నెగిటివేనా? నా ఫ్రెండ్ ఒకటి బతికుండొచ్చు కదా భయ్యా, ఒక్క ఛాన్స్ భయ్యా ప్లీజ్. ఫోచా. హే స్పీకర్ చెయ్. ఒక నిమిషం, నవ్వులు ఎక్కడున్నారా నీ అబ్బా? ముందు ఫోన్ తీరా, ఫోన్ తీ. ఎస్ భాషా డ్రై క్లీనర్స్. భాషాబాయ్, నేను కలకత్తా మేటాని. మేటానా? నువ్వు యంగులో ఉన్నప్పుడు సరదాగా నన్ను బ్రోకర్ అనేవాడివి. నేనే కలకత్తా మేట. నువ్వు ఎవడైనా సరే ప్యాంటుకి 15 రూపాయలు, షర్టుకి 10 రూపాయలు, అండర్వేర్కి 5 రూపాయలు. 2 ప్యాంట్లు వేస్తే ఒక షర్ట్ ఫ్రీ, 2 షర్ట్లు వేస్తే ఒక అండర్వేర్ ఫ్రీ. ట్యాక్సెస్ ఎక్స్ట్రా, రేట్లు మారవు. నువ్వు ఇలా మారిపోయావేంటి భాషాబాయ్? నేను మారలేదు, ఒకడు మార్చేశాడు. వాడెవడో గ్యాంగ్లని క్లీన్ చేసి వెళ్ళిపోయాడు. దాంతో నేను ఫైనాన్స్ లాగా డ్రై అయ్యాను, డ్రై క్లీనింగ్ షాప్ పెట్టాను. నీతో నాకు కొంచెం పని ఉంది భాషాబాయ్. నాకు మనుషులతో పని లేదు, మాసిన బట్టలతో తప్ప. నువ్వు హెల్ప్ చేస్తే నా ప్రాణాన్ని నిలబడతాయి. నీ యూత్ లో నీకెంతో ఫ్రీ సర్వీస్ చేశానుగా, ప్లీజ్. నా ప్రాణాలకు రిస్క్ లేనంత వరకు ఏ రిస్క్ అయినా చేస్తాను. కమ్ హియర్. థ్యాంక్ యూ భయ్యా. మా ఫ్రెండ్ బతికే ఉన్నాడుగా, మేజర్ కొడుకు సంబంధించిన వాళ్ళు ఎవరిలో ఒకళ్ళు తీసుకొస్తాను, నన్ను నమ్ము. ఓకే, తీసుకొస్తావు. ఆ విషయం ఈ పారిపోయినోడికి ఎలా కమ్యూనికేట్ చేస్తావు? అది అప్పుడు చూసుకుంటావు సార్, మీరు టెన్షన్ లో లాజిక్ అడగండి. ముందు వాడు ఫోటో ఒకటి ఎంఎంఎస్ పంపించండి. ఫోటో ఎందుకు? చూసావుగా. షూరిటీ అబ్బో, నేను చూశాను సార్, మా ఫ్రెండ్ చూపించాలి కదా. వీడా? ఏ నేను ఎవరి దగ్గర నుంచి తావు తప్పించుకుని పారిపోయి వచ్చానో ఆడి దగ్గరికే వచ్చావు. నువ్వు వీడి దగ్గరికి వెళ్తే చస్తావు. ఎల్లపోయినా చేస్తాను, ఏదో రకంగా నన్ను ఆడి దగ్గరికి తీసుకెళ్ళి బాయ్. నో, నేను వీడి దగ్గరికి తీసుకెళ్ళాను, కానీ వీడిలాగే ఇంకో పంతులు ఉన్నాడు, వాడి దగ్గరికి తీసుకెళ్తాను. వీడిలాగే ఇంకో పంతులా? వీడిని చూపెట్టు. వీడి దగ్గర నుంచి పారిపోతూనే వాడిని చూశాను. అంటే వీళ్ళిద్దరన్నమాట. అంటే వీడి ప్లేస్ లో వాడిని తీసుకెళ్దామనా? ఎస్. మరి బాబా గుర్తుపడతాడేమో. డై ఒకటే, ప్రింటింగ్ ఒకటే, ఎన్ని కాపీలు తీసినా పర్లేదు. అంటే ఆడు బాబా కదా, గుర్తుపడతాడేమోనని. నేనే గుర్తుపట్టలేదు, బాబా ఎక్కడ గుర్తుపడతాడా? ఓహో, మరి ఈ పంతులు మనతో వస్తాడంటావా? పెద్ద మొత్తంలో క్యాష్ కొడితే ఒప్పుకోవచ్చు. సింగిల్ స్టాక్ లో కొడతా. మళ్ళీ దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఆ ఉంగరం ఏదో తొందరగా తొడగలా చేరి. ఆపండి. ఉంగరాలు బొంగరాలు తర్వాత మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ కార్యక్రమం నిలిపివేయడమైనది. ఇదెక్కడ ఘాయిచమయ్యా భట్టు? అక్షంతలు వేయాల్సిన సమయంలో అడ్డుకుంటావేంటి? అప్రదిష్ట కూడాను. మాకు అప్రదిష్టే. ఈ ఏజ్ లో లవ్ ఫెయిల్యూర్ అవడం అంటే మామూలు విషయమా? అందుకే ఈ నిశ్చితార్థం జరగడానికి వీలు లేకుండా హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చా. లాయర్ గారు చదవండి. అవునండి, ఈయన బాకీ తీరే వరకు ఈ కార్యక్రమం జరగకూడదని కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇదెక్కడ న్యాయం అండి? బిల్డింగ్ల మీద, బిజినెస్ల మీద స్టే ఇస్తారని విన్నావే గానీ ఇలా శుభకార్యాల మీద కూడా ఇచ్చేస్తారా? ఇస్తారా? మరి అదే లా అంటే. నువ్వు లవ్ తో కొట్టావు, నేను లాతో కొట్టా. చంద్రకళ మీద ఇన్వెస్ట్ చేసిన 15 lakhs, మీరు నాకు ఇవ్వాల్సిన 4 lakhs, వెరసి 19 lakhs ఇస్తే గానీ మీ ఇద్దరు ఒకటెవరు? ఏంటిది భట్టు? మమ్మల్ని ఆదుకుంటానని చెప్పి ఇప్పుడు ఇలా అడ్డుకుంటావా? నేను ఆదుకుందాం అనుకున్నాను, మీరు ఆడుకుందాం అనుకున్నారు. అందుకే ఇప్పుడు అడ్డుకుంటున్నాను. ఎవడడ్డుపడ్డా ఈ నిశ్చితార్థం మాత్రం ఆగదు. వీడా? నువ్వా? ఎస్, నేనే. భాషాబాయ్ అచ్చు అలాగే ఉన్నాడు, అందుకే తీసుకొచ్చాను. బాబు ఎంత కట్టాలి? 19 lakhs, ఐ మీన్ 19 లక్షలు. టిప్తో కలిపి 20 తీసుకో. మీటా కొట్టేస్తా. సింగిల్ స్టాకే. ఇంత డబ్బు అతనికి ఎందుకు ఇస్తున్నారు? క్యాష్ కావాలా, కారణాలు కావాలా? చంద్రకళ కావాలి. చంపేస్తా, కోసేస్తా. చెప్పండి భాషా గారు, ఏమిచ్చి పేద బ్రాహ్మణుడు మీ రుణాన్ని తీర్చుకోగలుగుతాడు? నీ జీవితంలో కొన్ని రోజులు. ఏదైనా యజ్ఞం చేయాలా ఏమిటి? కాదు, యాక్టింగ్ చేయాలి. యాక్టింగా? సినిమా తీస్తున్నారా? నో, అచ్చం నీలాగే ఇంకొకడు ఉన్నాడు. వాడు చేసిన పనులకు నువ్వు ఎలా బలయ్యావో మేము అలాగే బలయ్యాం. విన్నావుటే బామ్మ, నాలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడంటే నువ్వు నమ్మేవు కాదు. దీంట్లో నమ్మకపోవడానికే ఉంది. మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 ఉంటారు తెలుసా? ప్రస్తుతానికి ఇద్దరు ఆపేద్దాం మామగారు, మీరు చెప్పండి భాషాబాయ్.
వీడి బాస్ కలకత్తాలో పెద్ద డాన్. వాడి దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు వీడు. వీడు అంటే వీడా? కాదు, నీలా ఉన్నవాడు. ఓహో. వాడిని తీసుకురాకపోతే వీడిని చంపేస్తానన్నాడు వీడు. వీడు అంటే నాలా ఉండేవాడగా? కాదు, వీడి బాసు. ఇందాక వీడు అంటే నాలా ఉండేవాడు అన్నారు వాళ్ళు, ఇప్పుడు వీడు అంటే వీడు బాస్ అంటారు ఏమిటండి? ఇందాక వీడు అంటే నీలా ఉన్నవాడు, ఇప్పుడు వీడు అంటే వీడి బాస్. ఓహో, మరి ఇంతకీ వీడేమయ్యాడు? వీడెవడు? అదే నాలా ఉండేవాడు. వీడు వీడవద్దు ఆడవద్దు ఇంటికి తీసుకెళ్దాం. బాబు మీరు కొంచెం దయ తెలిస్తే. మావాడేం చెయ్యాలి? అంటే వాళ్ళగా వచ్చి యాక్ట్ చేయాలి. కావాలంటే ఇంకో 30 తీసుకో. 30 అంటే వేలేగా? చిచి లక్షలు. లక్షలట్రా ఏమిట్రా కొంప తీసి ఒప్పేసుకుంటావా? ఒసేవ్ ఎన్ని వెతాలు పెళ్లిళ్ళు పిండాలు పెడితే వస్తుంది ఇంత డబ్బు? అంటే డబ్బు కకృతి పడి వీడిని ఇరికిస్తారా? ఒక్కగానొక్క నలుసు వీడికి ఏదైనా జరిగితే ఏమీ జరగదు మామగారు, మీకు దండం పెడతాను, టెన్షన్ పడకండి. బాబు మీరు అక్కడికి వచ్చి 3 ముక్కలు మాట్లాడితే చాలు. సరే, 3 ముక్కలు. అంతకు మించి ఒక్క ముక్క కూడా ఎక్స్ట్రా మాట్లాడలేదు సుమి. అలాగే బాబు, కాకపోతే కొంచెం గెటప్ మార్చాలి. ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పుతుందా? కానివ్వండి. ఏంటా నువ్వు చెప్తుంది? అవునన్నా, వాడినే తీసుకొచ్చా చూడు. He's Chari. He's gonna set a brand new story. He's Chari. He's gonna set a brand new story. రే చాలా ఎంత ధైర్యం ఉంటే పారిపోతావరా నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోతావు అనుకున్నావరా? ఏం చేద్దామంట్రా? అసలు నీ ప్లాన్ ఎట్రా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇదేంట్రా? అంటే అన్నా ముందు దొరకగానే తల మీద కొట్టేశాము, అప్పటి నుంచి 3 ముక్కలు తప్ప ఇంకేం మాట్లాడలేదన్నా. నువ్వు ఎక్కువ డిస్టర్బ్ చేస్తే ఇవి కూడా పోతాయి అన్నా. బాబాజీ, వీడి మీద నాకేదో డౌట్గా ఉంది. వీడు వాడేనా? ఏమయ్యా నువ్వు కొంచెం ఊరుకుంటావా? ప్రతిదానికి ఏంటయ్యా మధ్యలో? ఏది నీలాంటి గుండె తీసి చూద్దాం అంత ఈజీ అనుకుంటున్నావా? అసలు మనుషులు ఉంటారా అని. అన్న ఇతను బాగా నెగిటివ్ పర్సన్ లా ఉన్నాడు, పంపించేయి. అది కాదయా. నువ్వు ఉండవా బాబు, దండం పెడతా నీకు. అన్న మనకు కావాల్సింది ఏంటి? వీడు వాడు అడిగితే వీడిని చూపించాలి, అంతే కదా. వీడితో మాట్లాడాలని వీడు బాబు నన్ను దొబ్బేస్తున్నాడ్రా. ఇప్పుడు వీడు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానంటే ఎలారా? పోనీ ఇంకో 3 మాటలు ట్రైనింగ్ ఇద్దామా? ట్రైనింగా? అవును, ఏది మాట్లాడాలో చెప్తే ట్రైనింగ్ ఇస్తాను. నువ్వెవడ్రా? వీడి వానర్ని నేనే. ఓనర్ ఏంటి? ఇదిగో ఏమండి, అమ్మా ఈయన డౌట్లు సమాధానం చెప్పలేమండి. బాబా ట్రైనింగ్ ఇవ్వాలా వద్దా? ఏదో ఒకటి చేస్తావండి. ఓకే బేటా, కమ్. పద. పంతులు గారు, పరిస్థితిని అర్థం చేసుకుని కొంచెం కోఆపరేట్ చేసి ఇంకో 3 ముక్కలు మాట్లాడితే పని అయిపోద్ది. పేమెంట్ తీసుకున్నావు కదా? మర్చిపోయా. ఆడి దగ్గర చెప్పాల్సిన మన దగ్గర చెప్తారండి బాషాబాయ్. నువ్వు ఉండు, వీళ్ళు సంభావం దగ్గర చాలా టైట్ గా ఉంటారు. ఈ ముక్క మాత్రం మహా భేషుగ్గా చెప్పారు సుమి. అయితే ఆ 3 ముక్కలు కొడతాం. కొడతాడు. కొడతా. ఆ? మేజర్ సాబ్, కొడుకుని కలవరించావుగా, ఇడుగోటి కొడుకు. నరసింహ, ఎలా ఉన్నావు నాన్న? నేను క్షేమంగా ఉన్నాను, మీరు క్షేమంగానే ఉన్నారా నాన్నగారు? నేను బాగానే ఉన్నాను. వీళ్ళు నిన్నేమీ ఇబ్బంది పెట్టడం లేదు కదా? నేను క్షేమంగా ఉన్నాను, మీరు క్షేమంగానే ఉన్నారా నాన్నగారు? ఏంటయ్యా వీడు ఈ 2 ముక్కలు తప్పించి మాట్లాడ్డా? 3వది ఉంది భయ్యా, మాట్లాడటం బాషాబాయ్. మర్చిపోయినట్టున్నాడు, మెల్లిగా అందుకుంటాడు. నరసింహ, నీకేం కష్టం వచ్చినా నాతో చెప్పు. అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్లే చేస్తాను. ఇదే 3వది అయిపోయింది. వీడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాడు. ఏం నన్ను అలా మాట్లాడుతున్నా? వీడు నీలాగే మెంటల్. రోజుకోలా ఉంటున్నాడు, గంటకోలా మాట్లాడుతున్నాడు. మేజర్, నువ్వు ఎంత తొందరగా పని పూర్తి చేస్తే అందరికీ అంత మంచిది. ఓకే ఓకే, నా కొడుకుని జాగ్రత్తగా చూసుకోండి. చూసుకుంటాం. అబ్బో, వరల్డ్ కప్ ఫైనల్ చూసినప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదురా. పని జరిగింది కదా బాబాజీ. రే, నువ్వు వీడిని తీసుకుని బయటకు పోరా. ఓకే బేటా, కమ్. నువ్వు చాలా లక్కీ భయ్యా. ఇప్పుడు ఆడనుకో మాటి పారిపోతుంటాడు, ఈడనుకో ఇక్కడే ఉంటాడు. వాడేవాడు? అమితాబ్ బచ్చన్. అభిషేక్ బచ్చన్ ఫాదర్ లేడు, ఆ అమితాబ్ బచ్చన్. బావా, అర్జెంటుగా నన్ను కలకత్తా నుంచి రమ్మని నువ్వింత కామ్గా ఉన్నావేంటి బావా? కొంప తీసి లవ్ ఫెయిల్యూరా? ప్రతి లవర్కి లైఫ్లో ఈ యాంగిల్ తప్పదేమోరా పేరు శాస్త్రి. నాకు కూడా ఓ పెళ్ళవుతుందంటే నువ్వు ఆనందిస్తావు కదరా? అదేంటి బావా, వయసురీత్యా అక్షింతలు వేసి నిన్ను ఆశీర్వదించలేకపోవచ్చేమో గాని ఆనందిస్తానుగా. నాకు ఆనందం కూడా లేకుండా చేశాడు రా చారిగాడు. సంభావనల కింద వచ్చిన సొమ్మంతా చంద్రకళకిచ్చి నేను సైడ్ కొడుతుంటే నా సైడే ఉంటూ వాడు సైడ్ వేసాడు. అప్పుడు నువ్వు సైడ్ అయిపోవడం తప్ప మనం చేయగలిగేదేముంది? చెయ్యగలం. కలకత్తాలో నీకు బాబా ఎవరో తెలుసా? ఆడు పెద్ద డానని విన్నా ఆడితో నీకు పనేంటి బావా? వీడు నన్నే కాదు, ఆ డాన్ గారిని కూడా మోసం చేయడానికి వెళ్ళాడు. ఏం మోసం? డిటో వీళ్ళలాగే ఇంకొకడున్నాడు. వాళ్ళలాగే యాక్ట్ చేయడానికి పెద్ద మొత్తంలో సంభావన సెట్ చేసుకుని వీడు కలకత్తా వెళ్ళాడని అగ్రహారంలో పెద్ద టాక్ వచ్చింది. డెప్త్కి వెళ్తే అది నిజమని తేలింది. ఈ నిజాన్ని బాబా గారికి మనం తెలియపరచాలి. అదెంత పని? ఆయన అడ్రస్ సంపాదిద్దాం. ఒకవేళ అక్కడ మిస్ అయినా మనమే వాడిని వేసేయాలి. దానికి కూడా నువ్వు ప్రిపేర్ అయ్యిండు. మనం ఎందుకు బావా వేయడం? ఆ పని చేయడానికి కలకత్తాలో కావాల్సినంత మంది ఉన్నారు.
వెయ్యటం అంటే నా ఉద్దేశం కూడా వేయించటమనే. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. ఆ బాబా అడ్రస్ ఇదిగో బావా. రేయ్ చారీ, ఏమిటండి మీఠా గారు మీరు చెప్పేది? అవునయ్యా పంతులు, ఆ నరసింహంగడు ఈ ఊళ్ళో తిరుగుతున్నాడు. తలుచుకుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది. మరి పట్టుకోలేకపోయారు? పులి కనబడితే పారిపోతారు తప్ప పట్టుకోవాలనుకో. बेटा भाई नरसिम्हा से मिलने कोई हैदराबाद से आया. నా గురించి ఎవరు వచ్చుంటారు? గురుగారు మీరా? సెటప్ గెటప్ బాగానే మార్చావురా. థ్యాంక్స్ గురుగారు. ఆ? అదే ఇంతకీ ఎందుకు వచ్చినట్టు? నేను రాలేదురా, నా పగే నన్ను రప్పించింది. ఏమిటి గురుగారు విలన్లా మాట్లాడుతున్నారు? అవును విలన్నేరా. హీరోగా ఉండాల్సిన నన్ను నువ్వు చందు కలిసి విలన్ని చేశారు. ఇంతకీ మీకు ఇప్పుడు ఏం కావాలి గురుగారు? చంద్రకళ. అపచారం మా ఇద్దరికి నిశ్చితార్థం అయిపోయిందిగా. నిజం చెప్పారంటే నీ శ్రాద్ధం కూడా అయిపోతుంది. ఏ నిజం? నువ్వు కాదన్న నిజం, నిన్ను కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చారన్న నిజం. ఈ విషయం బాబాకు చెప్తే ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైయరే మార్చుకోను. ఏదో మనసంతా. సరే ఒక్క నిమిషం టైం ఇవ్వండి. టేక్ యువర్ ఓన్ టైం. ఏంటి? అవును పగపట్టి వచ్చి చచ్చాడు కదవా. బాబా గారికి నిజం చెప్పేస్తానంటున్నాడు. నా కొడుకుని వేసేస్తాను. ఏంటి? కూల్. ఇప్పుడు మనం చేయాల్సింది మర్డర్ కాదు, మాయ. రాకూడని ప్లేస్కి రాకూడని టైంలో వచ్చాడు. ఆడు బయటికి వెళ్ళకూడదు. ఏమండోయ్, బాబా గారు రైట్ హ్యాండ్ భాషా గారు రమ్మంటున్నారు. వారు ఆ గదిలో ఉన్నారు. వెళ్ళండి, మొత్తం చెప్పండి. ఏం జరిగితే జరుగుద్ది. బాగా తెగించావురా నువ్వు. చెప్తా. నమస్కారం అండి. తలిపేయండి, చెప్పండి. ఇప్పుడు ఇక్కడున్నాడే వాడు. ఏమిటి సీపటపకాయ పిల్ల చప్పుడొచ్చింది? అయ్యో గురుగారు, ఏమిటి మీరు భాషా గారిని చంపేశారా? నేను చెప్పేయడం ఏమిట్రా? నేను లోపలికి వచ్చేసరికి లైట్లు పోయినాయి. లైట్లు వచ్చేసరికి నా చేతిలో గన్ను ఉంది, అక్కడ శవం ఉంది. మరి దాన్నేనండి ఇక్కడ మర్డర్ అంటారు. బాషాబాయ్ చచ్చిపోయావా? చంపేశావురా? నాకు తెలీదు. మా బాషాబాయిని మాకు లేకుండా చేస్తావా? మా బాబాకి రైట్ హ్యాండ్ లేకుండా చేస్తావా? నేను చేయటం ఏంటయ్యా? మీఠా గారు నా ముఖం చూసి క్షమించేయండి. నేను క్షమించినా బాబా క్షమించడు. మీరేం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సరే నువ్వు చెప్పా కూడా వదిలేస్తున్నా. బాబా వచ్చే టైం అయింది. ముందు శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడేద్దాం. ఏంటి మీరు అనేది? కర్మకాండ జరిపించకుండా సముద్రంలో పడేస్తే ఆత్మ శాంతించదండి. చంపేసింది కాకుండా సాంప్రదాయాలు మాట్లాడతావా? నీ వాడిని తిట్టదని చెప్పరా? ఏమండి మీఠా గారు, మీరు ఆ బూతులు పంచకు ఆపండి. గురుగారు మీరు ఆచారాలు పక్కన పెట్టండి, మీరు రండి. బాషాబాయ్ ఇలా మర్డర్ కేసులో ఇరుక్కోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇలా మర్డర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఏమిటి గురుగారు ఏమిటి? భాష బతికే ఉన్నాడు రా. ఎక్కడ? లోపల. మరి ఈయనెవరు? ఈయన భాష గారు కరెక్టే. మరి లోపల ఎవరు? మీరు ఎవరిని చూసి ఎవరనుకున్నారు గురుగారు? ఎవరు కావా? ఎవరిని చూసి ఎవడు అనుకోవడం ఏంటి? నేను చంపినాడు నాకు తెలియదా? నువ్వే చంపేశావేంట్రా? అరే చారీ, ఆయన శవాన్ని తీసుకెళ్ళమని చెప్పు. మీఠా గారు మీరు ఆ శవం పని చూడండి. నువ్వు చెప్పా కూడా తీసుకెళ్తాను. లేకపోతే బాబు వద్దు. అరే చారీ, మనం ఏమిటి, మన కమ్యూనిటీ ఏమిటి? ఇందాక నుంచి ఆయన బూతులు ఏమిటి? మీఠా గారు మీరు ఆ భూతులు పంచాకు ఆపి శవం పని చూడండి సార్. అలాగే. నా శవాన్ని సాగనంపేసావా పంతులు? అరే అడుగురా భాష గారు. ఎక్కడ గురుగారు? ఏంటి కనపట్లేదా? ఆత్మలందరికీ కనపడవు. ఆత్మంట్రా నాతో మాట్లాడుతుంది. ఆత్మ లేదు గోలా లేదు, మీరు ఏదో షాక్ లో మాట్లాడుతున్నారు. ఊరుకోండి గురుగారు. ఎవరికీ కనబడను, ఎవరికీ వినబడను, నీకు తప్ప. ఆ ఫెసిలిటీ నాకెందుకు ఇచ్చారు సార్? చంపింది నువ్వే కదా. ఇక్కడి నుంచి నువ్వు నా తోడివి, నేను నీ నీడని. ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి పడుకో. చారీ, ఒరే చారీ. ఏమిటి గురుగారు? సాంగ్స్ వింటూ రిలాక్స్ అవుతున్నావా? అవునండి చాలా బాగుంది. మీరు రిలాక్స్ అవ్వండి. నా బతుకు రిలాక్సేషన్ కూడానా?
ఒరే చారి నీకో సీక్రెట్ చెప్తాను రా, ఎవరికి చెప్పకే. చెప్పండి గురుగారు. నేను ఈ నైట్ ఇక్కడి నుంచి జంప్ అవుదాం అనుకుంటున్నాను రా. ఏ ఎందుకు? ఆ ఆత్మ నన్ను హింస పెట్టేస్తుందిరా. ఎటన్నా పారిపోయి తలదాచుకుందాం అనుకుంటున్నాను. ఊరుకోండి గురుగారు, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆత్మ వచ్చేస్తుందిగా. ఎలా వస్తుందో ఎందుకంటే దానికి టికెట్ పాస్పోర్ట్ అక్కర్లేదు కదండి. అదే నిజమేరా, వచ్చేసింది. వస్తున్నా. ఎవరు గురుగారు? ఇంకెవరు, నా మమ్మీ. మమ్మీ ఎవరు గురుగారు? అదే రా నా ఆత్మ. ఇంకా తెల్లవార్లు చిన్నపిల్లాడు బంతితో ఆడుకున్నట్టు నాతో ఆడుకుంటుందిరా. అర్జెంటట, వస్తాను. ఏంటండి, ఏంటి అక్కడేం చేస్తున్నావు? అసలు మనుషులతో పని ఏంట్రా నీకు? ఏం మేము మనుషులం కదా, మాకు ప్రైవేట్ లైఫ్ ఉండదా? అయినా ఏమిటండి మీరు పొద్దున 5 గంటలకు లేపుతారు, తెల్లవారుజామున 3 గంటల వరకు తాగుతుంటారు. మీకు సర్వీస్ చేయలేక చచ్చిపోతున్నాను. హెల్త్ కూడా పాడైపోతుంది. చస్తే బెటర్ అనిపిస్తుంది. చచ్చిపోరా, కలిసి తిరుగుదాం. షాక్ అవుతావేంట్రా? బాషాబాయ్ ఆప్కా డ్రింక్. థ్యాంక్ యూ. ఏమండి, ఆడికి ఎలా కనిపించారు మీరు? వాడు ఆత్మారా. రఫ్గా ఇక్కడ ఎన్ని ఉంటాయి సార్? 40-50 ఉంటాయరా. నువ్వు కూడా జాయిన్ అయితే ఇంకోటి పెరుగుద్ది. గురుగారు గుడ్ నైట్ అండి. ఓహో, నువ్వు వెళ్ళి హ్యాపీగా పడుకుంటావు కదా. మరి ఏం చేయమంటారండి? మీరు రండి పడుకుందాం. ఏమిటండి? నాకు కుదరదులే, నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళు పడుకో. మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. వీడితోనా సమస్య లేదు, అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. తొందరలోనే వీడిని నీకు తోడుగా పంపిస్తా. Ladies and gentlemen, giving you the dawn. Move and make way, he's just born. C-H-A-R-I, he's Chari. He's gonna set a brand new story.